నమస్తే అండి. ఈ రోజుల్లో ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, నిజమే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటున్నారు. అయితే కొన్ని సంబంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు, భార్య, భర్త, వీళ్ళందరూ మన మేలు కోరేవాళ్ళు. వాళ్ళందరూ ఉండబట్టే మీరు నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నారు. మంచి మిత్రులు ఉండాల్సిందే. తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాల్సిందే. తర్వాత భార్య బిడ్డల ప్రోత్సాహం ఉండాల్సిందే. అలాగే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా మన ప్రోత్సహిస్తూనే ఉంటారు, మనకు అండగా నిలబడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఉండబట్టే నువ్వు కాళ్ళ దగ్గర వేసుకుని తిరగలుగుతున్నారు. అది గుర్తించాలి. వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ ఆశీర్వాదాలు మన జీవితానికి పనికొస్తాయి. ఉన్నదొకటే జీవితం బ్రదర్. ఆ జీవితం అంటే ఒక రైలు ప్రయాణం. సర్దుకుని పోతే అయిపోతుంది. మన స్టాప్ వచ్చినాక దిగిపోతాం. ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అది చూసుకుని ధనం చాలా ఇంపార్టెంట్ కాదని అంటలో. ధనం లేకపోతే ప్రయాణం చేయలేం. కాబట్టి ధనంతో పాటు మానవ సంబంధాలు కూడా ముఖ్యమే. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, చుట్టుపక్కల బంధువులు, మిత్రులు, అందరూ కొందరు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రి కొన్నిసార్లు మనతో ఉండేవాళ్ళు మన వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు స్టాప్ దగ్గర వాళ్ళు దిగి వెళ్ళిపోతున్నారు. మంది ఒక రోజు వస్తుంది. అయితే బండిలో ఉన్నన్నాళ్ళు, ప్రయాణం చేస్తున్నన్నాళ్ళు అందరితో కలిసిమెలిసి హ్యాపీగా జీవితాన్ని కొనసాగించాలి. అంతకుమించి మార్గం కూడా లేదు. అదే పద్ధతి. పోట్లాడుకుంటే రేపు పొద్దున్న నీ మొఖాలు చూడాల్సిందే కదా. మళ్ళా పోట్లాడలా, అది సర్దుకుపోవటం చాలా ఉత్తమమైన పద్ధతి.